ఫ్రెండ్స్ నమస్తే. మొన్న రాజస్థాన్లో ఒక సంఘటన జరిగింది. యావత్ హిందూ మతం తలదించుకునే సంఘటన ఇది. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ రాజస్థాన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టికారాం జుల్లీ, ఈయన 2021లో క్యాబినెట్ మినిస్టరు, 3 టైమ్స్ ఎమ్మెల్యే గెలిచిన ఆయనతో పాటు అట్లాంటి ఆయన మొన్న 6వ తారీఖు రామనవమి రోజు రామ్ మందిర్కి విజిట్ చేయడం జరిగింది. కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన రామ్ మందిర్కి విజిట్ చేసి ప్రాణ ప్రతిష్టాపనలో పాల్గొనడం జరిగింది. ఈయన 6వ తారీఖున నెక్స్ట్ డేనే బీజేపీ లీడరు ఎక్స్ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ ఔజా అనేట ఆయన గంగాజల్ తీసుకుపోయి రామ్ మందిర్ శుద్ధి చేయడం జరిగింది. ఎంత ఫన్నీగా ఉన్నది ఫ్రెండ్స్. ఏ సమాజంలో ఉన్నాం మనం? ఇది హిందూ మతం మిగలాలి, హిందూ మతం కాపాడాలి, ఇది హిందూ దేశం అని గర్వంగా చెప్పుకునే మనం ఎట్లా చూడాలి? మనం ఇట్లాంటి ఘటనలు ఎట్లా చూడాలి? మనం ఆయన ఒక క్యాబినెట్ మినిస్టర్, ఇప్పుడు అపోజిషన్ లీడరు, ఫైనాన్షియల్గా రిచ్, ఎడ్యుకేషనల్లీ అప్డేటెడ్, ఫుల్ మాడిఫైడ్ లైఫ్. ఇంకా అట్లాంటి వాళ్ళకు కూడా కులం గోడల మధ్య అట్లాంటి వాళ్ళకు కూడా పనిష్మెంట్లు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఎట్లా ఉంటుంది హిందూ మతం? ఎట్లా మిగులుతుంది హిందూ మతం? ఇది కాదు కదా హిందూ మతం. ఈరోజు హిందూ మతంకు పెద్ద సమస్య లేదు, ముస్లిం మతం, క్రిస్టియన్ మతం, అవునా? కానీ ముస్లిం మతంలో ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఒకప్పటి హిందువులే కదా. ఇక్కడ హిందూ మతంలో తిరస్కరించిన వాళ్ళే కదా వాళ్ళు. హిందూ మతంలో అవమానాలు పొందిన వాళ్ళే కదా వాళ్ళు. కొంతమంది అగ్రకులాల వాళ్ళు కన్వర్ట్ అయ్యొచ్చు, కానీ మ్యాక్సిమం ఆఫ్ జనాలంతా వీళ్ళే కదా, నిమ్న కులాలే కదా. ఇంకా ఈ జనరేషన్లో కూడా నిమ్న కులాలకి స్థానం లేకుండా వాళ్ళని అవమానిస్తే ఎట్లా ఉంటారు ఫ్రెండ్స్? ఎట్లా మిగులుతుంది హిందూ మతం? ఎట్లా కాపాడుకోవచ్చు మనం హిందూ మతంలో సమసమానతని ఎట్లా పెంపొందించవచ్చు మనం?